సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సిగాజీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెడ్డికి అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 53 మంది మృతికి కారణమైన పాషమైలారం సిగాచి రసాయన కంపెనీ సంబంధించినటువంటి యజమాని అమిత్ రాజ్ మిశ్రాను రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే గతంలోనే కేసు నమోదైనప్పటికీ కొత్త ఎవరైతే మృతి చెందినటువంటి కార్మికులకు న్యాయం చేస్తున్న సందర్భంలో కొంత రిమాండ్ ఆపినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అటు బంధువుల నుంచి తర్వాత మరికొంతమంది బాధితుల నుంచి డిమాండ్ వ్యక్తం కావడం, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ వ్యక్తం కావడంతోనే రాత్రికి రాత్రి ఏటుగా ఉన్నటువంటి అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయాలి కంపల్సరీ, ఖచ్చితంగా పేదలకు న్యాయం జరగనే ఉద్దేశంతో అటు పలు సంఘాల రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత స్వచ్ఛంద సంస్థ నాయకులు, తర్వాత కార్మిక సంఘాల నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. అటు పరిహారంతో పాటు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేసిన డిమాండ్ కారణంగానే ఈ రోజు అరెస్ట్ చేసి పంపించారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.